భారీ వర్షాలతో ములుగు జిల్లా నష్టపోయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. భారీ వర్షాలతో అనేక మంది నిరస్త్రాయులయ్యారన్నారు. ప్రభుత్వం వెంటనే వరద బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనేక రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయని, భారీ వర్షాలు అలర్టున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని సీతక్క ఫైర్ అయ్యారు. వరదలతో ములుగు జిల్లాలో ప్రాణ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే సీతక్క. కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి? తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి. అదే కాకుండా సార్, ఇంకా మాకు మొత్తం జంపన్న వాగంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా 14-15 గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి. అంటే పొలాలు కాకుండా అవి ఇసుక మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి. వాటిని ఎట్లా చదును చేసుకోవాలి? రైతులకు ఒక భరోసా ఇవ్వండి. అదేవిధంగా గొర్రెలు, బర్రెలు అన్నీ కూడా పోయినాయి. తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా, ఆ రోడెంబటి చాలా దుకాణాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా పశు సంపద కానీ, పంట నష్టం కానీ, మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ, ఇండ్లు పోయిన వాళ్ళది కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో, ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారం రోజులైంది, ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే దీనంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసారు. అంటే ఈ 2-3 రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే. అంతసేపు పాతది మీరే అంటున్నారు. గతంలో ఎప్పుడు పడనంత వర్షపాతం పడ్డది. అప్పుడు ఇచ్చిన